పవిత్ర హాజ్ యాత్రకు వెళ్లే హాజ్ యాత్రికుల నుంచి ఇమిగ్రేషన్ పేరుతో అధిక భారాన్ని మోపడం దారుణమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిలానీ బాషా, కడప నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాజా పీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా హాజ్ యాత్రికుల నుంచి ఏపీ ప్రభుత్వం ఇమిగ్రేషన్ పేరుతో 68,000 రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. హాజ్ యాత్రికులకు అధిక భారం వేయడంతో హాజ్ యాత్రికులు ఇతర రాష్ట్రాల నుంచి హాజ్ యాత్రకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే హాజ్ యాత్రికుల నుంచి వసూలు చేస్తున్న 68,000 రూపాయలను తగ్గించాలని, లేని పక్షంలో మైనార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంకా హాజ్ యాత్రికుల అధిక భారం గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ఇమిగ్రేషన్ పేరుతో దాదాపు 68,000 రూపాయలు వసూలు చేయడం దారుణమని చెప్పి టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా, కడప నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాజా పీర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా ఉన్నారు. ఆయన గారు తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పవిత్ర హజ్ యాత్రకు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. దాదాపు ఇమిగ్రేషన్ పేరుతో ప్రభుత్వం 68,000 రూపాయలు వసూలు చేస్తూ ఉంది కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు, అదే రకంగా మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇంతకు మునుపు కూడా ఇదే ఇమిగ్రేషన్ పేరుతో దేశంలో కంటే ఎక్కువ రేటు మన రాష్ట్రంలో ఉన్నింది. ఇంతకు ముందు కూడా స్పందించి దీన్ని తగ్గించడం, వాళ్ళ మళ్ళా గలాటలు చేయడం చేస్తే దానికి తగ్గించి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మంత్రుల దగ్గరతో కలిసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళే ఏదో కింద మీద పడి ఆ పని చేసినారు. అది ఏదో అమౌంట్ ఎంతో అందించినారు. కానీ వాళ్ళు మారడంలే, మళ్ళీ అది గాలికి వదిలేసినారు. మళ్ళీ ఈ హజ్ యాత్రికులకు అరే పాపం వీళ్ళు న్యాయంగా చాలా పవిత్రమైన స్థలం హజ్ యాత్రకు పోయే వాళ్లకు మనం ఈ రకంగా రాష్ట్రాల్లో అన్నిటికంటే ఎక్కువగా మనం వీళ్లకు వసూలు చేయడం అనేది తప్పు అని భావించకుండా దాన్ని గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి కానీ మరి అంజద్ బాషా కానీ పట్టించుకోకుండా ఉండడానికే కారణం. మళ్ళీ ఇమ్మిగ్రేషన్ పేరుతో 68,000 రూపాయలు ఈ యొక్క ప్రతి హాజీ తలపైన పెట్టి వాళ్ళతో వసూలు చేసేదానికి మళ్ళా చూడండి, ఇటు ఈ రకంగా దేశంలో ఎక్కడ కానీ ఇంత వచ్చేసి డబ్బులు వసూలు చేయడం లేదు. ఇది దేశంలో అందరికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ హజ్కు పోయే హాజీల పైన వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయము, అక్రమము. మీకు చేత అయితే అందరితో పాటు పక్క రాష్ట్రాలతో పాటు మీరు పంపించండి, లేకపోతే మీరు వేరే రాష్ట్రాలతో పంపించండి, లేకుంటే మీరు డబ్బులు హాజీలకు కట్టే మేలు. కానీ మీరు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలకు ముస్లింలకు కానీ మనకు చేయడం లేదు. కాబట్టి కనీసం హజ్ యాత్రకు పోయేదానికన్నా మీరు హాజీలకు అన్ని రాష్ట్రాల కంటే ఈక్వల్గా అమౌంట్ కట్టించుకుంటారని మిమ్మల్ని మనవి చేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పడకుండా చేయాలని, మీరు చేస్తారని, ఇప్పుడు మీ దగ్గర టైం లేదని, మీరు చేయలేరని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇది ఇట్లే పెట్టేస్తే రాబో రోజుల్లో కూడా అన్యాయంగా ఎప్పుడు కూడా ఇదే రేట్లతో హాజీలకు ఇబ్బంది పెట్టాలనే అభిప్రాయం మీకు ఉందని తెలుస్తున్నా. ప్రస్తుతం ఈ హజ్ యాత్ర అధిక భారం గురించి మనతో మాట్లాడడానికి కడప నగర అధ్యక్షుడు మైనార్టీ అధ్యక్షుడు ఖాజా పీర్ ఉన్నారు. ఆయన గారు ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఖాజా పీర్ గారు, దాదాపు హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం 68,000 రూపాయలు ఇమిగ్రేషన్ పేరుతో వసూలు చేస్తాం కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు చేస్తుంది. దీనికి ఉదాహరణ ఈ హజ్ యాత్రికుల మీద అధిక భారం వేయడమే. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో విజయవాడ నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల పైన 68,000, దాదాపు 68,000 అదనంగా వసూలు చేయడం, దీన్నే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు అని చెప్పలేమా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైతే మనం ముస్లిం మైనారిటీ మంత్రివర్యులు అంజద్ బాషా అయినటువంటి వారిని కూడా మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాము. దీని మీద మీరు కేంద్ర స్థాయిలో తీసుకెళ్ళి దీని రేటుని తగ్గించాలా, లేని పక్షంలో మీకు చేత కానప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే తెలంగాణ, హైదరాబాద్ నుంచి, కర్ణాటక, బెంగళూరు నుంచి ఏదైతే తక్కువ ఛార్జీలతో హజ్ యాత్రికులు వెళ్తున్నారో అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల్ని పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి మీరు అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేయాలా, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున దీన్ని నిరసనలు తెలిపే అవకాశం ఉందని మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం మైనార్టీల పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టిద్దని చెప్పి వెంటనే హజ్ యాత్రికుల పైన అధిక భారం ఇమిగ్రేషన్ పేరుతో హజ్ యాత్రికుల పైన వసూలు చేస్తున్న 68,000 రూపాయలు వెంటనే తగ్గించాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషాతో పాటు కడప నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాజా పీర్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, నమ్మ జిల్లా.